పత్తి కొనుగోళ్ల విషయంలో పత్తి రైతులకు అన్యాయం జరిగిందన్నారు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఒక కమిటీ వేసి రైతు ఆత్మహత్యలు తగ్గించే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరువుతో అల్లాడుతుంటే యాగాలు చేయాలని సంకల్పించడం ఎంతవరకు సమంజసమని మరో టీటీడీపీ నేత రాములు ప్రశ్నించారు. 3 రోజుల సీఎం పర్యటన వల్ల రైతులకు ఒరిగిందేం లేదన్నారు. ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన చేసి కేంద్రంతో మాట్లాడి రైతుల గురించి తగిన ఆర్థిక సాయం తెస్తాడని చెప్పి, అదేవిధంగా కరువు రాష్ట్రంగా ప్రకటించి కేంద్రం నుంచి రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తాడని చెప్పి రైతాంగం గంపడాసితో ఎదురు చూస్తే ఢిల్లీ పర్యటన నిష్ప్రయోజనమైంది. అదేవిధంగా ఈరోజు రైతులు అష్ట కష్టాలతో ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞయాగాలకు సన్నాహాలు చేస్తుంది. యజ్ఞయాగాలు చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా ప్రజలు కూడా మీ యొక్క ప్రజారంజక పాలన చేస్తే వీళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి, కానీ ఆ ఆనవాళ్ళు కనపడడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. ఇవాళ చెరువులలో పుడిక తీయడం నీరులో మేము చేయలేదా? దీన్ని అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మేము చేస్తే తప్పైంది, మీరు చేస్తే ఒప్పైందా? ఈ కళ్ళబల్లి అసత్య ప్రచారాలు మానేసి ఏదైనా జనానికి పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు గవర్నర్ని కలుస్తేనేమో దీనికి రమ్మంటాడు, బతుకమ్మ ముగింపుకు రావాలి. ఆయన ఓలే ఢిల్లీకి పోతే ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి మీరు యాగం చేస్తున్నారా అండి? ఫామ్ హౌస్ల యాగాలకు రాష్ట్రపతి ఏంది, ప్రధానమంత్రి ఏంది?